జై శ్రీరామ్. రామాయణంలోని రాముని సీత మధ్య ఉండే అన్యోన్యత గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మాకి? జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయణము ఒక మంచి గ్రంథం అండి. దాన్ని బాగా పఠించాలి. దాంట్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మన జీవితాన్ని చక్కబెట్టేదానికి రామాయణం చదివినట్లల్లా అదొక అమృత భాండం అనొచ్చు. ఇప్పుడు అడిగిన ప్రకారంగా రాముడికి సీతకి మధ్యలో ఉండే అన్యోన్యత గురించి ఒక చిన్న దృష్టాంతం చెప్తాను. అడవిలో రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ నడుచుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే, రాముడు ముందుంటాడు, మధ్యలో సీతమ్మ ఉంటుంది, వెనకాల లక్ష్మణుడు ఉంటాడు. ఈ సీక్వెన్స్లో ముగ్గురు సీక్వెన్స్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఒకసాట వెళ్తూ వెళ్తూ ఏమవుతుందంటే, ఒక పెద్ద చెట్టు చూస్తారు. అది వనస్పతి చెట్టు అనుకుంటాను. చాలా పెద్ద చెట్టు ఉంటుంది. దాని మీద ఒక తీగ అల్లుకొని పైన బాగా మంచి పూలు కాసి ఉంటుంది. వెంటనే రాముడు అంటాడు, అబ్బా ఈ తీగ ఎంత బాగుంది, ఎంత మంచి పూలు వచ్చినాయి ఈ తీగకి. ఈ తీగకు వచ్చిన పూల వల్ల మొత్తం చెట్టే అంత అందంగా కనబడతా ఉంది, చాలా బాగుంది ఈ చెట్టు అని అంటాడు. సీతమ్మ వెంటనే అంటుంది, ఈ చెట్టు ఉంది కాబట్టి ఈ తీగ అంతవరకు పై వరకు వెళ్ళగలిగింది, పూలు కాసగలిగింది. ఈ చెట్టే అంత పెద్దది లేకుండాంటే ఈ తీగ అంత పైకి పోయి ఉండేది కాదు, ఈ పూలు అంత బాగా వచ్చి మనకందరికీ ఆనందం ఇచ్చిండేది కాదు. ఈ చెట్టు వల్లనే ఈ తీగ పూలు బాగా కనపడతా ఉంది అని అంటారు. వెంటనే లక్ష్మణుడు ఆలోచన చేస్తాడు, చెట్టు అంటే రాముడు, తీగ అంటే సీతమ్మ, వీళ్ళు ఒకరికొకరు పొగుడుకుంటా ఉన్నారని చెప్పి వాళ్ళిద్దరిని ఆపి లక్ష్మణుడు ఏమంటాడంటే, చెట్టు చాలా పెద్దగా ఉంది, బాగుంది, తీగ చాలా బాగా అల్లుకుంది, మంచి పూలు వచ్చినాయి, కాకపోతే చూసేవాడికి చెట్టు, పువ్వు, తీగ రెండు కలుపుకొని చాలా ఆనందంగా ఉంది, చూసేవాడికి అయితే చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సి ఏమంటే, రాముడు హృదయంలో సీతమ్మ ఉంది, సీతమ్మ హృదయంలో రాముడు ఉన్నాడు. వాళ్ళిద్దరు వేరు కాదు, ఒకరికొకరు ఒకటే వాళ్ళిద్దరు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.